లూకాసు వార్త 1వ అధ్యాయము 3వ వచనము. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఇది బైబిల్లో ఉన్నటువంటి జకర్యాను గురించి వ్రాయబడింది. కానీ మా బావగారైనటువంటి జకర్యా గారిలో ఈ జకర్యాలో కనిపించినటువంటి 5 శ్రేష్టమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా ఈ జకర్యా యాజకుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక మరి మా బావగారు కూడా ఈ దేవుని మందిరంలో ఆయన పరిచర్య ఎంతగానో చేశాడు. ఆయన ఎంత పరిచర్య చేశారని నాకంటే ఎక్కువగా చాలామంది ఇక్కడి నుంచి మీకు సాక్ష్యం ఇచ్చారు. కనుక యాజకత్వపు పనిని అనగా దేవుని పరిచర్యను నమ్మకముగా చేసినటువంటి వాడు. అందుకనే ఆయన నమ్మకమైనటువంటి పరిచర్యకి మరి ఆ ప్రతిఫలమే ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి జరుగుబడుతున్నటువంటి నేటి పరిచర్య. కనుక నమ్మకమైన పరిచారకుడు జకర్యా గారు. రెండవదిగా చూసినట్లయితే మనం దేవుని వాక్యంలో ఈ యొక్క జకర్యా ఎంతో ప్రార్థనాపరుడు అని వ్రాయబడింది. ఆయన ప్రార్థన ద్వారా పరలోకంలో నుండి మరి దేవదూతే ప్రత్యక్షమయ్యాడు. మరి మా బావగారైనటువంటి జకర్యా గారు కూడా ఆయన ఎంత ప్రార్థనాపరుడంటే కుటుంబం విషయంలో అక్క కానీ మా బావగారు కానీ ఎంతో ప్రార్థన చేసేవాడు. పరిచర్య కొరకు, సంఘము కొరకు, కుటుంబాల కొరకు, అనేకుల కొరకు ప్రార్థనా భారమును కలిగినటువంటి వాడు. మంచి ప్రార్థనాపరుడు. కనుక ఆయన దగ్గర మనం నేర్చుకోగలిగినటువంటి విషయాలు మొట్టమొదటిగా పరిచర్య, రెండవదిగా ప్రార్థన, మూడవదిగా చూసినట్లయితే మరి ఈ జకర్యా బైబిల్లో ఉన్నటువంటి జకర్యా పరలోక దూత ద్వారా ప్రత్యక్షతను పొందినటువంటి వాడు. కనుక మా బావగారైనటువంటి జకర్యా గారు కూడా ఆయన ప్రత్యక్షతను దేవుడిచ్చినటువంటి ఆ దర్శనములో నమ్మకముగా చివరి శ్వాస వరకు కొనసాగినటువంటి వ్యక్తి. చివరి దినము వరకు, చివరి శ్వాస వరకు దేవుని యొక్క ప్రత్యక్షతలో, దేవుని యొక్క ఆ యొక్క మరి ఆయన ఇచ్చినటువంటి దర్శనములో కొనసాగినటువంటి వ్యక్తి జకర్యా గారు. ఇది మూడవదిగా. మొట్టమొదటిదిగా పరిచర్య, రెండవదిగా ప్రార్థనా జీవితం, మూడవదిగా ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. నాలుగవదిగా జకర్యా కుమారుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. అతని గురించి ఎంతో గొప్పగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. స్త్రీలు కన్నవారులన్నీ అందరికంటే కూడా బాప్తిస్మం ఇచ్చు యోహాను గొప్పవాడని. జకర్యా గారికి కూడా మరి శ్రేష్టమైనటువంటి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారిలో ఒకరిని దేవుని సేవ కొరకు పిలిచాడు. అంతేకాదు అందరినీ రక్షణలోనికి నడిపించాడు. కుటుంబీకులందరూ, సహోదరుడు శామ్యూలు, సహోదరుడు డేవిడ్, సహోదరుడు ఐజయా డానియలు, సహోదరుడు మరి మలాకి, అలాగే సహోదరి శారా, సహోదరి మర్సీ, అందరూ కూడా ప్రభువుని అంగీకరించినటువంటి బిడ్డలు. దేవుని మరి దేవుడిచ్చిన రక్షణను కలిగినటువంటి వ్యక్తులు, దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఆయన బిడ్డలను తయారు చేసినాడు. ఇదంతా ఆయన ప్రార్థనా జీవితం. కనుక మొట్టమొదటిగా పరిచర్య, రెండవదిగా ఆయన జీవితంలో నేర్చుకున్నది ప్రార్థనా జీవితం, మూడవదిగా పిల్లలు, రక్షణ పొందినటువంటి పిల్లల్ని ఆయన కలిగి ఉన్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే మరి ఈ యొక్క దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క పరలోకపు పిలుపును పొందాడు. పరలోకపు పిలుపును పొందాడు. ఆయన పని అంతటిని కూడా నమ్మకంగా ముగించుకొని ఆయన పొందాడు. కనుక దేవుని బిడ్డలంగా మనం తెలుసుకోవలసినటువంటిది ఒక 3 విషయాలు మాత్రమే చెప్పి ముగించేస్తున్నాను. 3 మాటలు. ఈ లోకంలో మనకందరికి కూడా 3 స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు మన ఇల్లు వాకిలి, రెండవ స్నేహితుడు మనకున్నటువంటి స్నేహితులు, మన విశ్వాసులు, మన బంధువులు, వీళ్ళందరూ. మూడవ స్నేహితుడు ఆయన కొరకై చేయబడిన పరిచర్య. మొదటి స్నేహితుడు టాటా చెప్పేసింది బావగారికి, ఇల్లు వాకిలి ఇంకా అంతటితో ఆగిపోయింది.
ఇంకా మనమందరము సమాధి యొద్ద వరకు వెళ్తాం రెండవ స్నేహితులంగా. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వేస్తాం. అయితే మూడవ స్నేహితుడు ఆయన చేసినటువంటి పరిచర్య ఆయన నిత్యము ఆయన వెంట వెళ్ళేదిగా ఉంటుంది. అందుకనే వారి క్రియలు వారి వెంట పోవును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనం దేవుని కొరకై ఆ కార్యములను చేసేటువంటి వారంగా ఉండాలని మరి బావగారి యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం దేవుని గురించి ఒక మాట రాయబడి ఉంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్, ఇట్ విల్ సూన్ బి పాస్ట్, అండ్ వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ విల్ లాస్ట్. దేవుని కొరకై ఏదైతే చేశాడో అదంతా కూడా ఆయన బహుమానం కొరకై అక్కడ పరలోకంలో ఎదురు చూస్తుంది. అటువంటి జీవితాన్ని మరి ఆయన కలిగి ఉన్నాడు. మనల్ని కూడా కలిగి ఉండాలని ఆయన తన యొక్క మరి ఆ యొక్క దేహము ద్వారా మౌనంగా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇదిగో నేను ప్రభు కొరకు ఈ విధంగా జీవించాను, మీరు కూడా ఆ విధంగా జీవించండి. పరిచర్య, ప్రార్థన, ప్రత్యక్షత, పరలోకపు పిలుపు, ఇలాంటి శ్రేష్టమైన జీవితం మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలాగూ మనం జీవించడం కొరకై ప్రభువు మనకు సహాయం చేయునుగాక. అక్క కొరకు, కుటుంబం కొరకు, వారి ఆదరణ కొరకు దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఆ అక్కకు దేవుని వాక్యంలో నుంచి మరి యెషయా గ్రంథము 54:5 రాయబడిన ప్రకారముగా ఆ యొక్క దేవుడే పరలోకపు తండ్రి ఆమెకు భర్త అయి ఉంటున్నాడు. 10వ వచనం రాయబడిన ప్రకారము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును నా కృప నిన్ను విడిచిపోదు. కనుక అక్క కొరక ఈ చిన్న పల్లవిని పాడి ముగిస్తున్నాను. మరి యెషయా గ్రంథం దయచేసి 54వ అధ్యాయము 10వ వచనం తీసి చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఇది కళక్క కొరకై మరి వాగ్దానంతో కూడా పాడబడేటువంటి